నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఇప్పుడు లేనట్టే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ల విషయాన్ని చూస్తే కనుక నార్మల్గా ఇచ్చేవి 2016గా ఉన్నాయి ప్రతి నెల. ఆ తర్వాత దివ్యాంగులకు ఇచ్చేది 3016గా ప్రస్తుతం ఈ పెన్షన్ ఒక పథకం కొనసాగుతుంది. అయితే ఎన్నికల సమయంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు కూడా తనదైన శైలిలో పెన్షన్కి సంబంధించి అధిక సంఖ్యలో అధిక మొత్తంలో ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 5016 అని చెప్పింది. కాంగ్రెస్ విషయానికి వస్తే 4000 ఇస్తామని చెప్పారు. ఇక సామాన్యుల పెన్షన్, జనరల్గా పెన్షన్ వస్తే కనుక 4016గా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక మామూలు పెన్షన్ కూడా 5016 చొప్పున వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళ హామీలో భాగంగా ఈ అంశం జోడించి ఉంది. అయితే ఇప్పుడు డిసెంబర్ 3 తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 9న అంటే సుమారుగా ఈ యొక్క ప్రభుత్వంలో 2 సార్లు పెన్షన్ వచ్చి ఉండాలి. సో మొదటిసారి డిసెంబర్లో పాత పెన్షన్ విధానంతోనే పాత పెన్షన్ వచ్చింది. ఇక ఈ యొక్క జనవరిలో కూడా పాత పెన్షన్ తరహాలోనే కాస్త వెనుక అంటే కాస్త ఆలస్యమైనప్పటికీ పెన్షన్ పడినట్టుగా ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం. అయితే కొత్త పెన్షన్ అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి దిశానిర్దేశం కానీ ఎటువంటి సంకేతాలు లేకపోవడం కారణంగా రానున్న నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో కూడా పాత పెన్షన్ విధానమేనట, పాత పెన్షనే అన్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొత్త పెన్షన్ విధి విధానాలు రూపొందించి ఆ పెన్షన్లో ఉంచడమా లేకుంటే తొలగించడమా రకరకాలుగా ప్రస్తుతం అయితే ప్లాన్ చేస్తోంది. ఇక కొత్త పెన్షన్ విషయానికి వస్తే కనుక 4016 సుమారుగా జనరల్ పెన్షన్ వచ్చే వాళ్ళకంటే రెట్టింపు. అదే దివ్యాంగులకు వస్తే కనుక 5016 రూపాయలు. అయితే ఒక నెలకు గాను 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కేవలం పెన్షన్ కోసమే. దానికి సంబంధించి టెక్నికల్గా స్టాటిస్టికల్ డేటా చూపిస్తే కనుక ఇది ఓవరాల్గా ఒక నెలకు 1000 కోట్ల రూపాయలు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో వృద్ధులు 15 లక్షల మంది, వితంతువులు 15 లక్షల మంది, ఆ తర్వాత దివ్యాంగులు 5 లక్షల మంది, బీడీ కార్మికులు 4 లక్షల మంది, సింగిల్ ఉమెన్ 1,00,000 మంది, గీత కార్మికులు 65,000 మంది, చేనేత కార్మికులు 38,000 మంది, ఇక హెచ్ఐవి బాధితులు 35,000 మంది, ఓవరాల్గా 44 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు రాష్ట్రంలో. అది ఇక్కడ దివ్యాంగులకు మినహా మిగిలినందరూ కూడా ఒకే రకమైన పెన్షన్, అది 2016. ఇక దివ్యాంగుల విషయానికి వస్తే 3016గా గత ప్రభుత్వంలో వాళ్ళు అందుకున్నారు నేరుగా. సో ఇప్పుడు కొత్త హామీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటి, ఈ 2016 కాస్త 4016 చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ 3016ని 6016 అని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఈ హామీ ఎప్పుడు అమలు పరుస్తారంటే 6 గ్యారంటీల్లో ఇది ఒక చాలా కీలకమైన గ్యారంటీ. అయితే ఫిబ్రవరి మాసంలో కల్లా కొత్త పెన్షన్ వస్తుందంటే కూడా పెన్షన్దారు అధిక సంఖ్యలో ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వేచి చూస్తున్నారు. కానీ ఈ మాసంలోనే జనవరి నెలలోనే కాస్త లేట్ అయినప్పటికీ ఈ పెన్షన్ ఇప్పటికే ఆ యొక్క పెన్షన్దారుల ఖాతాలో వెళ్ళిపోయింది. ఇక కొత్త పెన్షన్కి సంబంధించి విషయానికి వస్తే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసం నుంచి అమలు అవుతున్నట్టు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ ఫిబ్రవరి మాసంలో అది తగదు. తర్వాత పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించిన తర్వాత ఈ గ్యారెంటీలతో పాటు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. కానీ కొత్త పెన్షన్ విషయానికి వస్తే ప్రస్తుతం లేనట్టుగానే భావించాలి. అయితే ఓవరాల్గా నెలకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది పెన్షన్ విధానం కోసం. కొత్తగా వీళ్ళు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సదస్సుల పేరిట తీసుకున్న అప్లికేషన్లో సుమారుగా మరొక 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త వాటికి మరొక 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు పెన్షన్ కావాలంటూ కూడా విధి విధానాల పట్ల. ఓవరాల్గా 69 లక్షల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన 45 లక్షల మంది ఇప్పటికే వాళ్ళకి అమల్లో ఉన్నది. మరొక 25 లక్షలు ఓవరాల్గా 66 లక్షల అవసరమే అవకాశం కనిపిస్తుంది. 66 లక్షల మందికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఇప్పటికే 44 లక్షల మందికే 1000 కోట్లు ఖర్చు చేస్తుంటే ఇది రెట్టింపై ఒక నెలకు మాత్రమే నేను చెప్పేది 1000 కోట్లు ఒక నెలకు మాత్రమే పెన్షన్కి. ఇది మరింత రెట్టింపు అయితే సుమారుగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల పైబడిగా 2000 కోట్లకు పైబడి. ఎందుకంటే ఇక్కడ ఈ 1000 కోట్లు కాస్త డబల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది 2000 కోట్లు. సో డబల్ చేసినప్పుడు 44 లక్షల కుటుంబాలు 40 లక్షల మంది వ్యక్తులకు మాత్రం డబల్ చేస్తే 2000 కోట్లు అవసరం పడుతుంది. సో ఈ 2000 కోట్లు పైపెచ్చి 25 లక్షల కోట్లు అంటే సుమారుగా 3000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. 3000 కోట్ల రూపాయలు అధిక భారం పడే అవకాశం ఉంటుంది.
సో ఇది అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నెలకు 3,000 కోట్ల రూపాయలు కావాలి, ఒక నెలకు. అది టైం టు టైం. ఏ కాస్త ఆలస్యం జరిగినా కూడా వీళ్ళందరి నుంచి వ్యతిరేకత కనబర్చే అవకాశం ఉంటుంది. 44 లక్షల మంది నుంచి వ్యతిరేకత కనబర్చే అవకాశం ఉంటుంది ఏ కాస్తం తాత్సారం జరిగినా కూడా. సో ఇటువంటి అంశాల్లో చాలా సున్నితంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ ఉన్న పలంగా ఈ పెన్షన్ విధానం కనుక పెంపొందిస్తే ఇచ్చిన హామీ మేరకు అధిక భారం పడుతుంది కాబట్టి కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ఆర్థికంగా రూపుదిద్దుకొని చక్కదిద్దుకున్న తర్వాతనే ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతంలో 2016, 2016 ఏ రకంగా అయితే పెన్షన్దారులకు ఇచ్చిందో ఆ పెన్షన్ కొనసాగించే విధంగా రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒకవేళ కనుక ఈ కొత్త అప్లికేషన్లు పాతవి మొత్తం కలుపుకొని 69 లక్షల మంది కనుక పెన్షన్ ఇవ్వాల్సి వస్తే సుమారుగా 3,000 కోట్లకు పైచిలుకు, 3,000 కోట్ల కంటే పైగా ఎక్కువ అవసరమే అవకాశం ఉంది. అదనపు భారం కింద రాష్ట్ర ప్రభుత్వం మీద 3,000 కోట్లు నెలకు. అంటే ఇది ఒక ఆర్థిక సంవత్సరానికో, ఒక క్వార్టర్లీకో, హాఫ్ ఇయర్లీకో అయితే కాస్త అటు ఇటుగా జరిగిన ఏం కాదు, కానీ ప్రతి నెల సమయానికి ఆ జీతభత్యాలతో పాటుగా ఈ పెన్షన్ విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి పెన్షన్ విషయంలో చాలా చాకచక్యంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి ఏం చేయబోతోంది పెన్షన్ విషయంలో? ఎందుకంటే 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలు, రైతు భరోసా, చేయూత, దీనికి సంబంధించిన పెన్షన్ విషయాలు చేయూత కావచ్చు, లేకుంటే యువ వికాసం కావచ్చు, గృహజ్యోతి లాంటి పథకం కావచ్చు, మహాలక్ష్మి లాంటి పథకం కావచ్చు, ఇప్పటికే ఆర్టీసీ మీద అధిక భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో అన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే కానీ ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే ప్రతిదానికి ఆర్థిక అంశం ముడిపడి ఉంది. రెట్టింపుగా ఇచ్చిన హామీల మేరకు అమలు చేయాలంటే, కొత్తగా వచ్చే అప్లికేషన్లు రెట్టింపు హామీల నుంచి అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నెలకి సుమారుగా ఒక నెలకి 8 నుంచి 9,000 కోట్లకు పైచీలకు అవసరపడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం కొన్ని జీతభత్యాలకి, ఈ పెన్షన్లకు మాత్రమే. ఇంకా అదనంగా ఈ గృహజ్యోతి ఇవన్నీ అడిషనల్గా ఆడే ఉంటే సుమారుగా అది 50,000 కోట్ల వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా హామీలు అయితే ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. మరి చూద్దాం, ఈ 6 గ్యారెంటీలో ఒక కీలకమైన గ్యారెంటీ ఉన్నటువంటి ఈ చేయూతకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి స్టాటిస్టికల్గా డాటా ఈ రకంగా ఉంది. మరి ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఏ రకంగా దీనికి సంబంధించి నిర్దేశించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూడాల్సి ఉంది.